బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. కోల్కతాని మరో గ్యాంగ్ రేప్ ఘటన కుదిపేసింది. గతంలో వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి అమానుష్యం విషయంలో దేశం మొత్తం కూడా స్పందించింది. చివరికి ఆ కేసు విచారణ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఒక న్యాయ కళాశాలలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అసలు ఏం జరుగుతోంది కోల్కతాలో? ఎక్కడో శర్మిష్ట చేసినటువంటి సోషల్ మీడియా కామెంట్స్ కోసం అలర్ట్ అయినటువంటి కోల్కతా పోలీసులు చుట్టుపక్కల ఏం జరుగుతుందనేటువంటి విషయంలో నిఘా లోపంతో వ్యవహరిస్తున్నారా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ సామాజిక విశ్లేషకులు పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ కోల్కతా ఇన్సిడెంట్ ఈ మధ్య కాలంలో చాలా వరకు వైద్య విద్యార్థిని ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఘటన ఒక గ్యాంగ్ రేపు, అది కూడా లా కాలేజీలో జరగడం అనేది దేశం నిద్రపోయేలా చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? బెంగాల్లో అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీసింగ్ కానీ గాడి తప్పుతుందా అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి. మీ విశ్లేషణ ఏంటి? ఒకటి, బెంగాల్లో జరుగుతుంది కరెక్టే, మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి కదా. ఎలాంటి ఫ్యామిలీ మర్డర్స్ జరుగుతున్నాయి, ఎలాంటి హత్యలు జరుగుతున్నాయి, ఎలాంటి కుటుంబ సభ్యులు ఏమేం చేస్తున్నారు ఒకరికొకరికి. ఇదంతా ఒక ఇన్సిడెంట్ కాదు కదా, ఇదంతా లింక్ ఉన్న ఇన్సిడెంట్స్, ఇదంతా లింకేజ్ ఉన్నది. ఎక్కడో నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగితే కాలేజ్ అనేది ఒక సేఫ్ ప్లేస్ అనుకుంటారు, అలానే మెడికల్ కాలేజ్ అనేది సేఫ్ ప్లేస్ కాదని గతంలో తేలింది. ఇప్పుడు లా కాలేజ్ కూడా సేఫ్ ప్లేస్ కాదా కలకత్తాలో? కరెక్ట్. లా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళు బెంగాల్ నుంచి వస్తున్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వాళ్ళు ఎక్కడో ఆకాశం నుంచి రావట్లేదు కదా, ఇక్కడ సరికే కదా. మిగతా వాళ్ళు చూసేది, వాళ్ళు చేసేది, మనం చూసేది ఒకటే. వాళ్ళు వేరే కన్నుల్లో పెట్టి చూడలేదు, వేరే చెవులతో వింటలేదు. ఇది దేశవ్యాప్తంగా ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి ట్రెండ్ ఏంటంటే, ఇష్టం వచ్చిన సెక్షువల్ వైలెన్స్ చేస్తున్నారు, రేప్స్ చేస్తున్నారు, అది రికార్డ్ చేస్తున్నారు, బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు, ఆడవాళ్ళని మగవాళ్ళని ఏదైనా అనుకోండి. తర్వాత కుటుంబాలు ఇరిగిపోతున్నాయి. మంచి కారణాలు ఉండొచ్చు, నేను కారణాలు లేవట్లేదు, అవి సర్దుకోలేకపోతున్నారు. సామాజిక ప్రెషర్ అయిపోయింది, ఆర్థిక ప్రెషర్ అయిపోయింది. ఈ అంతా ఒక తప్పకుండా భారతదేశానికి ఇతర దేశాలు, అడ్వాన్స్ దేశాల్లో ఒకనొక అక్కడ పేదరికం అలాగ ఉండే టైంలో ఇప్పుడు కూడా యుఎస్ఏలో పెద్ద తక్కువ లేదు, మెక్సికోలో తక్కువ లేదు, ఏదో యూరోప్ దేశాల్లో కొంచెం స్థిరపడింది. సో తప్పకుండా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పింది కరెక్ట్. లా కాలేజీలో చేస్తారా? లా స్టూడెంట్స్ అంటే లా స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? మన సరికే కదా, మన ఊరుల నుంచి, మన ఇళ్ళ నుంచి, మన పల్లెలు. తర్వాత ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, భారతదేశంలో గత 10 సంవత్సరానికి ఒక 60% జనం పల్లెటూరులో వదిలేసి పట్టణాలకి టౌన్స్కి వచ్చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక పల్లెటూరులో ఉండే వ్యక్తి, ఒక 5,000 10,000 గ్రామంలో వ్యక్తి ఉంటే వాడు కొంచెం అదుపులో ఉంటాడు. బస్సు ఎక్కినప్పుడు మిస్బిహేవ్ చేయడు, ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేయడు, పెద్ద చిన్న ఉంటుంది, మనం అందరికి తెలుసు అని ఉంటుంది. వాడు ఎప్పుడైతే హైదరాబాద్ వస్తాడో, ఆ బస్సు ఎక్కుతాడో, వాడు ఎవరికి తెలియదు కదా, వాడి కంట్రోల్స్ ఉండవు, సామాజిక. అలాగే ఇవాళ బెంగాల్ సిటీసు, ఆంధ్ర సిటీసు అంతా ఏమొచ్చిందంటే, సిటీస్కి వచ్చేస్తున్నారు. ఉండే ఏరులు, ఉండే వెనకాల ఉండే ఆ గుర్తింపులన్నీ పోయినాయి. మీరు హైదరాబాద్లో బయటికి వెళ్ళి రోడ్డు పైన ఒక వ్యక్తిని చూసి ఎక్కడి నుంచి వచ్చేటో చెప్పగలరా? చెప్పలేరు కదా. కానీ ఇప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ రాజకీయం కూడా ఉంది. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో మనోజిత్ మిశ్రా అని చెప్తున్నారు పేరు, అతను అన్ని రాజకీయ పార్టీలతో దిగినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. పోలీసులు కూడా ఆ కోణాల్లో చెక్ చేస్తున్నారు. ఇప్పుడు అతను స్టూడెంట్ యూనియన్ లీడరు, ప్లస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆ యూనివర్సిటీ, ఆ కాలేజీలో ముఖ్యంగా స్టూడెంట్ యూనియన్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి గార్డ్ రూమ్లో జరిగింది ఈ అత్యాచార ఘటన అనేది కూడా ప్రాథమికంగా పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం. అంటే బెంగాల్లో పాలిటిక్స్ అనేవి స్టూడెంట్స్ రాజకీయాలతో మరీ ముడిపడి ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే స్టూడెంట్ పాలిటిక్స్ను, స్టూడెంట్స్ ప్లస్ పాలిటిక్స్ కొంత దూరంగానే కనిపిస్తున్నాయి. బెంగాల్ రాజకీయాలు ఎలా ఉంటాయి? కరెక్ట్. స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. కేరళలో స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు, తమిళనాడులో కొంతవరకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఈ 3 రాష్ట్రాల్లో, బీహార్లో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళకి
మనుషులు సరిపడక, కేడర్ సరిపడక, కాలేజీలోకి వెళ్తాం, ఒక యూనియన్ పెడతాం, ఒక 10-15 మందిని ఏరటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఆఫీస్ మెయింటైన్ చేయమంటాం, కుర్రోళ్ళని తెమ్మంటాం, మీటింగ్స్కి రప్పించడం, వాళ్ళు వాడుకుంటున్నారు కేడర్గా. పేడ్ కేడర్ డబ్బులు ఇచ్చి తయారు చేస్తున్నారు. వాళ్ళు కూడా స్టూడెంట్స్కి చాలా ముఖ్యత వస్తుంది కదా. పెద్ద పెద్ద వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మీటింగ్స్కి వెళ్తున్నాం, గౌరవం వస్తుంది, ఆ కాలేజీలో మనకి పెద్ద గుర్తింపు వచ్చింది, మనం చూసి అందరూ భయపడుతున్నారు. ఆ లింక్ వచ్చింది. మీరు కరెక్ట్గా చెప్పారు. బెంగాల్ తప్పకుండా మనం ఎన్ని యాడ్ స్టేషన్స్ వచ్చినా స్టూడెంట్స్ లేకుండా జరగలేదు కదా. ఆంధ్ర యాడ్ స్టేషన్ అవునాయి, తెలంగాణ యాడ్ స్టేషన్ అవునాయి, అస్సాం యాడ్ స్టేషన్ అవునాయి, పంజాబ్ యాడ్ స్టేషన్. ఎందుకంటే స్టూడెంట్స్ కొంచెం యాక్టివ్గా ఉంటారు. వాళ్ళని గుప్పట్లో పెట్టుకుంటే వాళ్ళు మొబిలైజ్ చేయగలరు, గొడవ చేయగలరు, తిరగగలరు. సో వాళ్ళు వాడతారు. పాలిటీషియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ చేతిలోకి రక్తం రాదు, వాళ్ళ చేతిలో రాయెత్తారు, వీళ్ళతో వాడతారు. పెద్ద ఛాత్ర పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ 10 మంది స్టూడెంట్స్ మళ్ళీ ఇది కూడా డబ్బులు ఇచ్చి ఈ ఇన్సిడెంట్ కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా రాజకీయ పార్టీల మధ్య సమరంగా మారిపోతుందా? ఆ బాధిత విద్యార్థినికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందా? అది చాలా పొరపాటు చేస్తున్నారు రాజకీయ పార్టీ. ఎప్పుడైతే మీరు తృణమూల్ కాంగ్రెస్ వాడు చేశారంటే తృణమూల్ కాంగ్రెస్ వాడు వాడిని రక్షిస్తారు. వాడు ఒక వ్యక్తి చేశాడు, ఒక దుర్మార్గుడు చేశాడు అనాలి, ఎవరు రక్షిస్తారు? సో అది చాలా తప్పది. వాడి తృణమూల్ కాంగ్రెస్ ఏంటి? వాడు ఒక రేపిస్ట్, ఒక వైలెంట్ ఫెలో, అంతే. అది చాలా పొరపాటు చేస్తున్నారు. బీజేపీ అవునా, టీఐలో బీజేపీ వాళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు చేశారు, ఈ కాంగ్రెస్ చేశారు, అది కరెక్ట్ కాదు. వ్యక్తి చేశాడు, ఆ వ్యక్తిని పట్టుకోవాలి, కానీ ఆయనకి పెద్ద రాజకీయ కలర్ ఇవ్వటం కరెక్ట్ కాదు, చాలా తప్పది. అది వాళ్ళకి సాయం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కూడా ఇప్పుడు ఒక రియాక్షన్ ఇచ్చాడు. కళ్యాణ్ బెనర్జీ ఒక రియాక్షన్ ఇచ్చారు. ఆయన ఏమంటాడంటే ఆమె స్నేహితులే ఆమెను రేప్ చేశారు, ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ జాగ్రత్త పాటించాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు స్నేహితుల పైన నెపం పెట్టడం అంటే వీళ్ళు ఎస్కేప్ అవుతున్నట్టుగానే అనుకోవచ్చు. తప్పకుండా ఆయన వార్నింగ్ ఇచ్చింది, దాంట్లో అది తప్పు ఉన్నది, కరెక్ట్ ఉన్నది. కరెక్ట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళతో తిరుగుతున్నావు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా పెద్దోళ్ళు అనుకుంటారు కదా, నాయకత్వం అనుకుంటారు కదా, పెద్ద నాయకులు అయిపోయారు కదా. ఈ స్టూడెంట్ అది ఎవరో వాడు మంత్రి అంటున్నాడు, ఎమ్మెల్యే అంటున్నాడు, పాపం దానికి లొంగిపోతారు కదా, అట్రాక్ట్ అవుతారు కదా. తప్పకుండా ఆయన చెప్పింది అంత తప్పు లేదు, జాగ్రత్తగా ఉండాలంటావు, కానీ మన చేతిలో లేవు ఇవన్నీ. ఎన్నో ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. ఆ గ్లామర్ అనుకుంటాం, క్షేత్ర పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరో కాలేజీలో 10 మంది పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిప్పి మీటింగ్స్కి జనం తీసుకురా అని డబ్బు ఇస్తే 50 మందిని తెమ్మని బస్సు పంపిస్తే 50 మందిని ఎక్కిస్తారు, తాగిస్తారు, తిండిస్తారు, వస్తారు పిక్నిక్ లాగా. సో తప్పకుండా పాలిటిక్స్ ఎంతవరకు వెళ్ళాలి, యూనివర్సిటీస్ వరకు వెళ్ళాలా వద్దా, పొలిటికల్ అఫిలియేషన్తో ఉండాలా లేదా, అది ఆలోచించుకోవాలి. ఈ ఇన్సిడెంట్స్ లో యాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే, క్యాంపస్లో జరిగింది కాబట్టి పోలీసులు వెళ్ళే ఛాన్స్ లేదు, అది క్యాంపస్ బాధ్యత అనుకోవాలా, లేదా కాలేజ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అనుకోవాలా, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనుకోవాలా, మళ్ళీ రాజకీయ కోణం వస్తున్నటువంటి నేపథ్యంలో టోటల్ స్టేట్ ఫెయిల్యూర్గా దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది? ఒకటి తప్పకుండా కాలేజ్ ఫెయిలియర్ వాచ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నారు, భయపడకుండా మేనేజ్మెంట్ వాచ్ చేయాలి. ఏదో పెద్ద లీడర్స్ అనుకొని భయపడిపోయి ఉంటారు. రెండోది పొలిటికల్ పార్టీస్ దూరం అయిపోవాలి. వెంటనే నాకు ఏదో సంబంధం లేదు, ఎక్స్పెల్ చేస్తామంటే అయిపోయిన చేతులు లేదే. ఆంజనేయులు రక్షించటం, ఆంజనేయులు అటాక్ చేయటం, వారికి పెద్ద అంతస్తు వస్తుంది కాబట్టి తప్పకుండా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేయకపోతే హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు అరెస్ట్ చేయమంటారు, అది జరుగుతుంది. అంత అనవసరం కదా. వెంటనే పోలీసే బుక్ చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? రాజకీయ కోణాలు లేకపోతే వస్తుంది. ఎప్పుడైతే టీఎంసీ చేసాడంటాం బీజేపీ తప్పు, బీజేపీ చేసాడంటాం టీఎంసీ తప్పు. ఎవరి ఫోటోలు ఎవరి దగ్గర పక్కన నిలబడితే ఎవడు వద్దంటాడు? అందువల్ల ఇది మనం ఆలోచించుకోవాలి. తప్పకుండా సమాజంలో ఇందాక చెప్పింది కూడా మార్పు వచ్చేసి ఎవరికి ఐడి లేదు, ఏ ఊరి నుంచి వచ్చారు అనే పరిస్థితి లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావు, నీకు మంచి బట్టలు ఉన్నాయి, నీకు కంప్యూటర్ ఉన్నది, ల్యాప్టాప్ ఉన్నది, ఏదో మోటార్ సైకిల్ ఉన్నది, కారు ఉన్నది, అంతే. సాయంకాలం పబ్కి వెళ్ళగలవు, వెళ్తున్నట్టుగా నటిస్తావా లేకపోతే చస్తున్నావా, అది వేరే విషయం. సో ఐడెంటిటీ పోయింది, క్రైమ్ పెరుగుతాయి. ఐడెంటిటీ ఉంటే కొంచెం లొంగుతారు, భయపడతారు, ఏమనుకుంటారు మా కుటుంబం సభ్యులు అందరూ. ఆ ఐడెంటిటీ పోయింది. ఈ మూవ్మెంట్ 14 సంవత్సరానికి పాయింట్ 60% వచ్చేస్తున్నారు జనం 14. కానీ అంటే బెంగాల్లో ఎక్కువ ఈ సామాజిక చైతన్యం ఉంటుంది, ఆలోచన పనులు ఉంటారు, ఇట్లాంటి అభిప్రాయాలు ఉంటాయి. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే
బెంగాల్ మరింత వెనకబడుతుంది, బీహార్ కంటే ఘోరంగా తయారవుతుంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అనుకోవాలా? తప్పకుండా. ఎందుకంటే ఒకనప్పుడు బెంగాల్లో ఎక్కువ కల్చర్కి బద్దరలోక్ అని ఉండేవారు. బద్దరలోక్ అంటే కులం కాదు, ఈ బాగా కల్చరు వీటికి ఎక్కువగా అంటుకొని ముఖ్యత ఇచ్చేవాళ్ళు పెద్ద సెక్షన్ ఉండేది. వాళ్ళు తగ్గిపోయారు. ఓకే. వాళ్ళు పాలిటిక్స్లో కూడా డామినేట్ చేసేవారు. జ్యోతి బాసు కమ్యూనిస్ట్ అయినా బద్దర్లో, సోమనాథ్ చటర్జీ 10 టర్మ్స్ కమ్యూనిస్ట్ అయినా బద్దర్లో, ఇంద్రజిత్ గుప్తా కమ్యూనిస్ట్ 50 సంవత్సరాలకి బద్దర్లో. అలాగే మమతా బెనర్జీ బద్దరలో కాదు, మమతా బెనర్జీ బద్దర్లో కాదు, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కాదు, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కాదు. కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. రఫ్ ఫెలోస్, రఫ్ పీపుల్. బద్దర్లో కంటే వాళ్ళ అప్పర్ క్రస్ట్, అంటే అప్పర్ కులాలు అంటారు కదా, అప్పర్ క్రస్ట్ చదువుకున్నారు, కొంచెంగా స్లోగా ఉంటారు, వాళ్ళ వ్యవహారం వేరు, పెద్ద మనిషి తర. బద్దర్లో కంటే రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి వచ్చింది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు పాలిటిక్స్లో డామినేట్ చేశారు. సుభాష్ చంద్రబోస్, చిత్తరంజన్ దాస్ ఆ టైంలో ఇండిపెండెన్స్ వచ్చాక వేరియస్ కాంగ్రెస్ లీడర్లు, కమ్యూనిస్ట్ లీడర్లు, ఆ పద్ధతి వేరు, ఇప్పుడు మారిపోయింది. సో ఇప్పుడు ఇంకా దిగజారిపోతుంది, బెంగాల్లో బెంగాల్ సమాజం మరింత దిగజారిపోతుంది. పాలిటిక్స్లో ఎవరు వెళ్తారు, ఎవరికి కుదురుతుంది? డబ్బుతో సీట్ కొనుక్కుంటే ఇవన్నీ అవసరం లేదు, లేకపోతే అలా తిరగాలి. ఆడ మగ లేదు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. బెంగాల్లో చాలా వరకు కరిగిపోయింది. దాంతోపాటు దాదాపు బెంగాల్ పాపులేషన్లో 10-20% ఇంకో దేశం నుంచి వచ్చారు. వాళ్ళకి మన మీద ఏముంటుంది? సామాజిక దయ, సామాజిక అలవాటు. వాళ్ళు ఇంకో దేశం నుంచి వచ్చారు, ఆ దేశం పద్ధతులు బంగ్లాదేశ్ పద్ధతులు ఉన్నాయి. లేబర్ వచ్చారు, పెద్దవాళ్ళు ఎవరు రాలేదు బంగ్లాదేశ్. ఓకే. లేబర్ అంటే లేబర్ తప్ప చదువు సంధ్య లేని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో బెంగాల్ మీరు అన్న మాటకి చదువు గిరువు అంతా ఉన్నది. ఇంకెవరు లెక్క పెడతారు? సంఖ్య లెక్క పెడతారు. ఆడి ఓటు ఒకటే, నోబెల్ ప్రైజ్ ఓటర్ విన్నర్ ఒకటే, ఫినిష్. అమర్త్య సెన్ కూర్చున్నాడు, నోబెల్ ప్రైజ్ గెలిచినోడు, వాడి ఓటు ఒకటే. అక్కడ ఎవరో దొంగ వచ్చినోడు కూడా ఒకటి. దాని మీదే బీజేపీ పదే పదే బెంగాల్ ఉద్యమాలు అంటే రేపు మళ్ళీ ఎలక్షన్స్ రెడీ అవుతుంది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంకా పక్క దేశం నుంచి వచ్చేటువంటి చొరబాటుదారుల మనస్తత్వం బెంగాల్ ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంటుందా? డామినేట్ నెంబర్స్ కదా, నెంబర్ గేమ్ కదా. ఓకే. వాళ్ళు ఆల్రెడీ 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 150 డామినేట్ చేస్తున్నారు. 30%, 40% జనాభా ఉన్నారు. ఓకే. వాళ్ళ బాధ చలామణి అవుతుంది అంతే. ఏదైనా ఎవరి చేతిలో గవర్నమెంట్ వస్తే వాడే. పోలీస్ స్టేషన్ ఆ చేతిలోకి వస్తా. మన ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం, తెలంగాణ చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ మీ చేతిలో ఉన్నంత కాలం మీరు ముఖ్యమంత్రి అంతే. లేనప్పుడు ఎవరూ లెక్క పెట్టరు. ఆ పోలీసే వచ్చి అరెస్ట్ చేస్తారు. ఏదో ఫాల్స్ కేసు, ఏదో కేసు పెట్టి రాండి అంటారు, లేకపోతే తంతారు అంతే. రైట్. అన్ని చోట్ల అలాగే ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. ఇది డాక్టర్ పుల్లారావు గారి చెప్తున్నటువంటి విశ్లేషణ. బెంగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కేవలం ఆ ఇన్సిడెంట్గా చూడడానికి అవకాశం లేదు. బెంగాల్ సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, పరిణామ క్రమానికి ప్రత్యేకంగా చూడాలి. మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ చొరబాటుదారులు వచ్చిన తర్వాత హింసోన్మాదం బెంగాల్లో పెరిగిపోయింది. కాలేజీల్లో భద్రత లేని పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా రాజకీయాలని విద్యార్థుల నెత్తిపైన రుద్దడం అనేది మరో సమస్యగా, ఒక జాడ్యంగా మారుతుందని పుల్లారావు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.